నేనైతే ఇవాళ చాప్టర్ 11 లూయిస్ హే యూ కెన్ హీల్ యువర్ లైఫ్. చాప్టర్ 11లో వర్క్ గురించి చెప్తున్నారు అనమాట ఆవిడ. వర్క్ గురించి కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకుందాం ఇందులో. దీని యొక్క ఎఫర్మేషన్ ఏంటంటే, ఐఎమ్ డీప్లీ ఫుల్ఫిల్డ్ బై ఆల్ దట్ ఐ డూ. మనం ఏ పని చేసినా కంప్లీట్‌గా జాయస్‌తో ఫుల్‌ఫిల్‌గా చేస్తూ ఉంటాను అని ఎఫర్మేషన్ చేసుకోమంటున్నారనమాట. ఐఎమ్ డీప్లీ ఫుల్ఫిల్డ్ బై ఆల్ దట్ ఐ డూ. ఊరికే అనుకుంటాం కదా! చాలామంది నా ఫ్రెండ్స్ కానీ ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటారు. 7 ఇయర్స్, 8 ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఆఫీస్‌లో ప్రాబ్లమ్ వల్ల, అంటే కొలీగ్స్‌తో ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ బాస్‌తో ప్రాబ్లమ్ కావచ్చు. ప్రాబ్లమ్ ఉండడం వల్ల అన్ని ఇయర్స్ వర్క్ ఉన్నా దాన్ని వదిలేసి రిజైన్ చేసి వచ్చారనమాట. ఆ టార్చర్ భరించలేక. అలా చాలామంది ఉన్నారు. నేను గూడా వన్ ఆఫ్ ద పర్సనే. అలాగే అక్కడ ఎన్విరాన్మెంట్ నచ్చక రిజైన్ చేసేసాను. ఇక్కడ అలా ఉన్నప్పుడు మన ఎఫర్మేషన్స్ ద్వారానే ఎలా దాన్ని సరి చేసుకోవచ్చు అని ఈ చాప్టర్‌లో చెప్తున్నారనమాట. మన థింకింగ్ ఎలా ఉంటదో చూసుకోమంటున్నారు. మనం లిమిటెడ్ థింకింగా, మనం ఎలాంటిది థింకింగ్ ఉందా మనకి అని చెక్ అనుకుంటున్నారు. చెక్ చేసుకోవాలి అని అంటున్నారు. I can't stand this job. I hate my boss. I don't earn enough money. They don't appreciate me at work. I can't get along with the people at work. I don't know what I want to do. మీ థింకింగ్ ఇలా ఉందా? ఇదంతా నెగెటివ్ థింకింగ్ అనమాట. ఇదంతా డిఫెన్సివ్ థింకింగ్ అండ్ నెగెటివ్ థింకింగ్. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని, ఒకవేళ బాస్ ఇరిటేట్ చేస్తున్నాడు అనుకోండి మనల్ని ఆఫీస్‌లో, ఊరికే ఈ ఇరిటేషన్ చేస్తున్నాడని మళ్ళీ మన కొలీగ్స్‌కెళ్ళి చెప్పడం గాని, ఇంట్లో వచ్చి మళ్ళీ అదే డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే మన ఎనర్జీ మొత్తం మనం దానికే ఇస్తూ ఉన్నామనమాట. ఇలాంటివి ఇస్తూ ఉంటాయి కొలీగ్స్ బాలేకపోయినా. ఎవరు ఫ్రెండ్స్ మాట్లాడినా మళ్ళీ వాళ్ళతో అదే చెప్తూ ఉంటాం. ఇలా చెప్తూ ఉండడం వల్ల అదే నెగెటివ్ ఎనర్జీకి దానికే మనం ఎనర్జీ ఇస్తూ ఉన్నాం. ఇంకా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకొని అది ఎక్కువైనప్పుడు అది ఇంకా భరించలేక మనం వదిలేస్తూ ఉండడము, వేరే జాబ్‌కి షిఫ్ట్ అయిపోవడము, అలాంటియన్నీ చేస్తూ ఉన్నాం కదా! దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఫస్ట్ ఉన్న జాబ్‌ని మనం ప్రస్తుతానికి మనకి ఏ జాబ్ ఉందో, జాబ్ అంటే బయటికెళ్ళి జాబ్ చేయడమే కాదు, మనం ఇంట్లో చేసే వర్క్‌కి కూడా మనము ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం గదా! ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు ఈ వర్క్‌కి. నేను చేసిన దానికి ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, లేకపోతే గ్రాటిట్యూడ్ చూపించట్లేదు అని అనుకుంటూ ఉంటాం గదా! ఏ పని చేసినా దాన్ని ఫుల్‌ఫిల్‌గా చేస్తూ ఉండాలనమాట హ్యాపీగా. చేస్తూ ఉన్న పనిలోనే భగవంతుని చూడాలి అని అంటారు కదా! అలాగే ఒకవేళ మనం ఆఫీస్‌కెళ్తూ ఉన్నట్లయితే గనక ప్రస్తుతం మనం చేసే వర్క్‌కి దానికి చాలా థాంక్‌ఫుల్‌గా ఉండాలి. మనం చేస్తున్న పనిని ప్రేమిస్తూ ఉండాలనమాట. చేస్తున్న ప్రతి పనిని ప్రేమిస్తూ, అదే మన యొక్క స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇప్పుడున్న పనికి, చేయగలుగుతున్న పనికి మనం ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తూ, ప్రేమిస్తూ ఉంటే మనకి తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి పొజిషన్ కావాలి అని అడుగుతుందనమాట. ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్‌తో ఉంటే, లవ్‌తో ఉంటే మనం ఆ పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీతో ఉంటామో, ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి తర్వాత జరిగేదాన్ని కూడా మనము పాజిబుల్ చేసుకోగలుగుతామనమాట. ఓకే. ఇక్కడ కూడా మనకిప్పుడు ఇంట్లో పని చేస్తున్నా గూడా అది ఏముంది ఇదే గదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడన్నా మనం సిక్ అయినప్పుడు ఒక 2, 3 రోజులు వర్క్ చేయకపోయుంటే, ఇంట్లో పని చేయకపోయుంటే అన్నీ ఆగిపోతాయి. మళ్ళీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చుకోవడము, ఇంట్లో వాళ్ళకి పెట్టడము, అదంతా ఎంతో కష్టంగా ఉంటది గదా! కానీ ఇది మన జాబ్‌ని మనం చేసే పనిని ప్రేమిస్తూ ఉండాలనమాట. ఒకవేళ బాస్‌తో గనుక కష్టం ఉండుంటే ఆఫీస్‌లలో ఈ అఫర్మేషన్స్ పెట్టుకోమంటున్నారు. I always work for the most wonderful bosses. My boss always treats me with respect and courtesy. My boss is generous and easy to work for. ఈ అఫర్మేషన్ పెట్టుకోవడం ద్వారా ఆ ఉన్న బాస్ ఎలా ఉన్నా మనకి అక్కడి నుంచి ఎలాంటి ప్రాబ్లము ఉండదనమాట. ఓకే. ఇలాగ మనకెక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ దాన్ని కరెక్ట్ చేసుకోమంటున్నారనమాట. ఎందుకు ఇలా అనంటే, ఆ పర్సన్ ఎలాగైనా ఉండని, మనము మన థాట్ ద్వారా మనం కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. మనం గుడ్ క్వాలిటీస్ గనక ఆ పర్సన్‌లో చూస్తూ ఉండుంటే, మనకి వాళ్ళ బిహేవియర్ ఎలాగున్నా అక్కడి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్తున్నారనమాట. ఇంకా వర్క్‌కి ఒక న్యూ పొజిషన్ రావాలి అని అనుకుంటే గనక, ఐయామ్ టోటల్లీ ఓపెన్ అండ్ రిసెప్టివ్ టు ఎ వండర్‌ఫుల్ న్యూ పొజిషన్. One that uses all my talents and abilities and allows me to express creatively in ways that are fulfilling to me. I work with and for people whom I love and who love and respect me.
ఇన్ ఎ వండర్‌ఫుల్ లొకేషన్ అండ్ ఎర్నింగ్ గుడ్ మనీ. ఓకే. ఒక్కోసారి మనకి చేస్తున్న జాబ్ డబ్బులు సరిపోవట్లేదు. చేస్తూ ఉంటాం జాబ్. కానీ ఆ వచ్చే సాలరీతోని మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అలాంటప్పుడు గూడా ఉన్నదానికి మనం సాటిస్ఫై అవుతూ, ఇంకా నాకు ఎక్కువ కావాలి అని అనుకోవడం, ఎఫర్మేషన్స్ చేయడం ద్వారా మనం సాధిస్తామనమాట. ఇక్కడ ఎలాగంటే బాస్ బాలేడు, కొలీగ్స్ బాలేదని మనం అనుకుంటూ ఉంటాం గానీ, అది ప్రతి ఒక్క పర్సన్‌లో గూడా ఆహ్, ఎయిదర్ ఆహ్, ఆహ్, మనమందరము ఒక హిట్లర్ లాగా కావచ్చు, లేకపోతే మదర్ తెరెసా లాగా కావచ్చు. అదంతా మన లోపలనే ఉంది అంటున్నారనమాట. అక్కడ అపోజిట్ పర్సన్ ఎలాగా ఉన్నా, మనము గుడ్ క్వాలిటీస్ చూస్తూ, గుడ్‌గానే ఎఫర్మేషన్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారనమాట. See, inside each and every person are all good qualities. No matter how other people react to him, it has nothing to do with you. Every time you think of this man, bless him with love. Keep affirming for yourself. I always work for wonderful bosses. Keep doing this over and over. మళ్ళీ ఆ పర్సన్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా, ఎంత రూడ్‌గా ఉన్నా, ఎంత ఆర్గ్యూ చేస్తూ ఉన్నా, మనము ఆ పర్సన్ బాగున్నాడు, మంచిగున్నాడు, ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్‌ని చూస్తూ ఉండడం ద్వారా మనకి నచ్చినట్టుగా వాళ్ళు మనకి ఆహ్, అప్రిషియేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి వస్తదని చెప్తున్నారనమాట. ప్రస్తుతం ఉన్న సాలరీకి బ్లెస్ చేసుకోవడం, బ్లెస్ యువర్ కరెంట్ సాలరీ విత్ లవ్. ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ వి ఆల్రెడీ హావ్ ఎనేబుల్స్ ఇట్ టు గ్రో. ఉన్నది ఎదగడానికి ఆల్రెడీ ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చూపిచ్చాలి. ప్రస్తుతానికి మనకొస్తున్న దానికి ప్రేమతో ఉండాలి. మనకు కావాల్సిన దాన్ని ఎఫర్మేషన్ చేయాలి. ఎప్పుడైతే ఆల్రెడీ లవ్‌తో, గ్రాటిట్యూడ్‌తో ఉంటామో అప్పుడు పవరొస్తది మనకి. అప్పుడు పవర్ ఉన్నప్పుడు ఏదైనా క్రియేట్ చేయగలుగుతాం కదా! అప్పుడు ఇంకా ఎక్కువ సాలరీ అయినా, లేకపోతే మంచి జాబ్ అయినా, ఇంకా ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. మనకి ఇంకా ఏంటంటే, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి, మన కాన్షియస్‌నెస్ ఎలా ఉందో మనము మన కాన్షియస్‌నెస్‌ని బట్టి, మన థాట్స్‌ని బట్టి మనం ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉన్నామనమాట. మనం ఎప్పుడైతే ఆ కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటామో, హైయర్ కాన్షియస్‌నెస్‌కి షిఫ్ట్ అవుతామో, మన థాట్స్‌ని షిఫ్ట్ చేసుకుంటామో, అప్పుడు బెటర్ పొజిషన్‌కి వెళ్తామని చెప్తున్నారనమాట. అది మన చేతిలోనే ఉంది. ఇక్కడ క్లియర్‌గా రాసారండి. యువర్ కాన్షియస్‌నెస్ పుట్ యూ వేర్ యూ ఆర్ నౌ. యువర్ కాన్షియస్‌నెస్ విల్ ఎయిదర్ కీప్ యూ దేర్ ఆర్ లిఫ్ట్ యూ ఎ బెటర్ పొజిషన్. బెటర్ పొజిషన్‌కెళ్ళాలన్నా, మనం ఉన్న స్థితిలో ఇలాగే ఉండాలన్నా, అంతా మన కాన్షియస్‌నెస్‌లోనే ఉందనమాట. ఆ కాన్షియస్‌నెస్‌ని హైగా పెంచుకోవడానికి థాట్స్ మిరాక్యులస్‌గా, పాజిటివ్‌గా పెట్టుకోవాలి. అంతా మన చేతిలోనే ఉంది. ఇక్కడ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జాబ్‌కి, వర్క్ రిలేటెడ్. In the infinity of life where I am, all is perfect, whole, and complete. My unique creative talents and abilities flow through me and are expressed in deeply satisfying ways. There are people out there who are always looking for my services. I'm always in demand and can pick up and choose what I want to do. I earn good money doing what satisfies me. My work is a joy and a pleasure. All is well in my world. ఏ పని చేసినా హ్యాపీగా, ఆనందంగా, జాయస్‌గా చేస్తూ ఉండాలి. అది ఒక పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అయినా, మనం ఇంట్లో కుకింగ్ అయినా, క్లీనింగ్ అయినా, ఏ పనైనా ఆనందంగా చేస్తూ ఉండాలనమాట. ఓన్లీ బయటకెళ్ళి వర్క్ చేయడమే కాదు. ఎనీ వర్క్ జాయస్‌గా చేస్తూ ఉండాలనమాట. మొన్ననే ఒక బుక్‌లో గూడా చదివాను. మనకి ఇప్పుడు 12 డీఎన్ఏ మనము ఉన్న స్థితి నుంచి వెళ్ళడానికి, ఎవాల్వ్ అవ్వడానికి మనం 3 డీఎన్ఏలో ఉన్నాం కదా! అక్కడి నుంచి ఇంకా కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవడానికి ఏ పని చేస్తూ ఉన్నా దాన్ని ప్రేమతో, ఆనందంగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన డీఎన్ఏ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయంట. డీఎన్ఏ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, ఎప్పుడైతే మనం ఎవాల్వ్ అయితామో, మనకి జెనెటికల్‌గా వచ్చే డిజార్డర్స్ కూడా వెళ్ళిపోతాయి. మన పేరెంట్స్ ద్వారా మన ఫ్యామిలీలో ఉన్నాయి. అవి కూడా మన డీఎన్ఏలో ఉన్నాయని అంటారు కదా! అక్కడి నుంచి అవి కూడా మనకి రాకుండా మనము ఎదగాలి అనంటే, ఈ కాన్షియస్‌నెస్‌ని రైజ్ చేసుకోవడం, డీఎన్ఏ లెవెల్స్‌ని రైజ్ చేసుకోవడం. అది అవ్వాలి అనంటే ఎప్పుడు ప్రేమతో, జాయస్‌తో ఉండాలనమాట. కేవలం ధ్యానం మాత్రమే కాకుండా ఆహ్, ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తూ, మిగతా టైంలో ప్రేమతో, ఆనందంగా ఉండడం అనేది మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.